రోడ్డున పడిన మాట 130 కోట్ల మంది భారతీయుల సాక్షిగా నిజమే. కానీ గట్టిగా మాట్లాడకూడదట. మాట్లాడితే దేశద్రోహమట. చిల్లర నోట్లు లేక ఆసుపత్రుల సాక్షిగా ప్రాణాలు పోతున్నాయి. అయినా ఇదేం కర్మరా దేవుడా అని ఏడవకూడదు. ఏడిస్తే దేశద్రోహం. బ్యాంకింగ్ వ్యవస్థ చేరని 40% భారతదేశంలో తిండికి ఏడ్చే దౌర్భాగ్య స్థితి నెలకొంది. అయినా అటువైపు చూడకూడదు, ఆ కోణంలో చర్చ జరగకూడదు. జరిగిందా? దేశద్రోహమే. పుండు మీద కారం చల్లినట్టు దేశభక్తి పేరుతో భావోద్వేగ బ్లాక్ మెయిలింగ్ చేయడం ఇదేం తరహా రాజకీయం? దాడి, దేశ ప్రజల మీద దాడి, 130 కోట్ల మంది భారతీయుల మీద దాడి. ఇది పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రముఖ చేస్తున్న దాడి కాదు. డ్రాగన్ కంట్రీ తన ఉత్పత్తులతో చేస్తున్న దాడి కాదు. మన వాళ్లే మనపై చేస్తున్న దాడి. కరెన్సీ కష్టాలను ప్రశ్నిస్తున్న వాళ్లపై జరుగుతున్న దాడి. క్యూ లైన్లలో రోజు గంటల పాటు నిలబడ్డా ఆ రోజు అవసరాలకు సరిపడా డబ్బులు డ్రా చేసుకోలేని దుస్థితి ఏంటని ప్రశ్నిస్తున్న వారిపై జరుగుతున్న దాడి. దేశం రోడ్డున పడిందంటే దేశద్రోహమట. చిల్లర నోట్లు లేక ఆసుపత్రుల సాక్షిగా ప్రాణాలు పోతున్నాయని ఏడిస్తే దేశద్రోహమట. గ్రామీణ భారతంలో జనజీవనం అస్తవ్యస్తమవుతుంటే ఇదేంటని నోరు విప్పడం దేశద్రోహమట. సైనికులను చూపిస్తూ దేశభక్తి పేరు చెప్పి కరెన్సీ కష్టాలు పడుతున్న ప్రజలను భావోద్వేగ బ్లాక్ మెయిల్ చేయడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. వేలడుగుల ఎత్తున్న మంచులో ప్రాణాలకు తెగించి పహారా కాసే సైనికులది దేశభక్తి. సరిహద్దుల్లో ప్రత్యర్థి దేశం తుపాకీకి ట్రిగ్గర్ పలకరింపులో నించుని దేశ రక్షణ చేస్తున్న సైనికులది దేశభక్తి. కాశ్మీర్ నుంచి మొదలు పెడితే దేశంలో ఉగ్రముఖ కోరలు పీకే క్రమంలో తృణప్రాయంగా ప్రాణాలు వదిలేస్తున్న సైనికులది దేశభక్తి. కానీ అడ్డగోలుగా తీసుకున్న నిర్ణయాలు దేశభక్తి ఎలా అవుతుంది? దేశ ప్రజలను నడి రోడ్డున పడేసిన వాళ్లది దేశభక్తి ఎలా అవుతుంది? దేశ ఆర్థిక వ్యవస్థకు సంక్షోభ సంకెళ్లు వేసే నిర్ణయాలు చేసిన వాళ్లది దేశభక్తి ఎలా అవుతుంది? కరెన్సీ కష్టాలతో సామాన్యుడి కడుపు మీద కొడుతున్నారు. ఇదేంటని అడిగితే దేశభక్తి పేరు చెప్పి గుండెల్లో పొడుస్తారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వెనుక ఉన్న గొప్ప సంకల్పాన్ని దేశమంతా స్వాగతించింది, ఇప్పటికీ స్వాగతిస్తోంది. కానీ ఆ నిర్ణయం అమల్లో జరిగిన తప్పులే ఇప్పుడు 130 కోట్ల మందికి తిప్పలు తీసుకొచ్చాయి. దీన్నే రైతులు ప్రశ్నిస్తున్నారు, వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు, ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు, కూలీలు ప్రశ్నిస్తున్నారు. దేశమంతా వేలెత్తి చూపుతోంది. సరిగ్గా ఈ సందర్భంలోనే భావోద్వేగ బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నం సోషల్ నెట్వర్క్ సైట్స్ కేంద్రంగా సాగుతోంది. బీజేపీ నేతలు ఈ తరహాలోనే మాట్లాడుతున్నారు. దేశం కోసం ఆ మాత్రం క్యూ లైన్ లో నిలబడలేరా అని. ఇదేనా మీ దేశభక్తి అంటూ దాడి చేస్తున్నారు. క్యూ లైన్లలో మనుషులు చస్తున్నారు, అయినా మాట్లాడకూడదు. చిల్లర నోట్లు లేక ఆసుపత్రుల సాక్షిగా చిన్నారులు చెల్లిపోతున్నారు. నగదు మీద నడిచే వ్యవసాయం సంక్షోభంలో పడిపోయింది. దేశవ్యాప్తంగా చిన్నా చితక వ్యాపారుల నుంచి బడా బిజినెస్ల దాకా నష్టాల బాట పడుతున్నాయి. రాబోయే రోజుల్లో దేశం ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లబోతోందని ఆర్థిక నిపుణులే తేల్చి చెబుతున్నారు. ఎంత జరుగుతున్న వేళ సామాన్యుడు ఇదేంటని ప్రశ్నిస్తే దేశద్రోహి అని ఈటెల్లాంటి మాటలతో గుండెల్లో పొడుస్తున్నారు. ఇది నాకు నవ్వొస్తుంది. దేశభక్తి అంటే ఏమిటి అసలు? దేశభక్తి అంటే మీరు ప్రభుత్వం చేస్తున్న ప్రతి పనిని చప్పట్లు కొట్టడమేనా దేశభక్తి అంటే? దాన్ని విమర్శిస్తే అది దేశ ద్రోహం అవుతుందా? ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూ, మీ పాయింట్ ఆఫ్ వ్యూ డిఫరెంట్ గా ఉండొచ్చు, కానీ మీరు చెప్పిన దాన్ని ఖండించే హక్కు నాకు ఉంటుంది. దాన్ని క్వశ్చన్ చేసే హక్కు నాకు ఉంది. అది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ మన రాజ్యాంగంలో ఇచ్చింది. నరేంద్ర మోడీ ఏదైనా చేస్తే, లేకపోతే ఆయన ప్రభుత్వం ఏదైనా చేస్తే దాన్ని ఎవరినైనా ప్రశ్నిస్తే అది దేశద్రోహం కింద, అది దేశభక్తికి వ్యతిరేకంగా చేయడం అన్నది వారి సంకుచిత ఆలోచనలకి తార్కాణం. అది నీతిగా సంపాదించిన సొమ్మే అయినా ఉదయాన్నే చలిలో వణుకుతూ ఏటీఎం దగ్గరకు రావాలి. ఏటీఎంలు తీసుంటే 2-3 గంటలు, ఏటీఎం మూసుంటే ఎవరి చావు వాళ్లు చావాలి. ఇంత చచ్చి గంటల పాటు లైన్లో నిలబడితే వచ్చే 2000 రూపాయలతోనే రోజు గడపాలి. ఖర్చులకు వాడుకోవాలి. ఈలోపే ఆసుపత్రికి పోవాల్సొస్తే మౌనంగా చావాలి.
హఠాత్తుగా డబ్బు అవసరమైతే నిస్సిగ్గుగా పరువు పోగొట్టుకోవాలి. ఇదేం కర్మరా దేవుడా అని గొంతు తెరిస్తే చాలు దేశభక్తి ఈటే గుండెల్లో దిగిపోద్ది. బ్యాంకులకు లక్షల కోట్ల రూపాయలు అప్పులు పెట్టి ఎగ్గొడుతున్న కార్పొరేట్స్ దేశభక్తులు. వాళ్ల కాలరు పట్టి అప్పులు కక్కించే సమర్థత లేని సర్కారు సార్లు దేశభక్తులు. 86% చలామణిలో ఉన్న పెద్ద నోట్లను రాత్రికి రాత్రి రద్దు చేస్తే ఇంత పెద్ద దేశం ఏమైపోతుందన్న కనీస విచక్షణ ప్రదర్శించలేని ఏలిన వారు దేశభక్తులే. ఎటొచ్చి నా డబ్బు నేను తీసుకోవడానికి నాకీ తిప్పలేంటన్న సామాన్యుడే దేశద్రోహి. చిల్లర లేదంటే చిల్లర తీసుకొచ్చి మేమే 500కు 450 కమిషన్ ఉండే కానీ తీసుకొచ్చి ఇచ్చినాము. 20,000 దాకా ఆడ చెల్లించడం. మాకు వచ్చేసి వాళ్ళు బిల్లులు కానీ వేయలేదు. బిల్లులు కానీ వాళ్ళు వేయలే. పొద్దునిడి చనిపోయేదాకా కాళ్ళు చేతులు ఆడలేదని మా తమ్ముడు వచ్చి నాకు చెప్పాక వచ్చినాక మళ్ళీ అప్పుడు అంబులెన్స్ ఫోన్ చేసి ఎత్తిచ్చే ఆడ చనిపోయి మళ్ళీ వెనక్కి తిరుగుకొని వచ్చి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి డాక్టర్లు అన్నం తింటున్నారు, ఏం తింటున్నారు, పసిపిల్లలతో ఆడుకుంటారు. ఇల్లు ప్రత్యర్థి పార్టీలు ఈ అంశంపై విమర్శలు చేసినా దేశభక్తి కోణంలో దాడి చేయడం తొలి నుంచి బీజేపీ చేస్తోంది. రాజకీయంగా విపక్షాలను ఇరుకును పెట్టడానికి దేశభక్తిని అస్త్రంగా ప్రయోగించడం ఈ మధ్యకాలంలో ఎక్కువైంది. అయితే ఇప్పుడు ఇదే దేశభక్తి పేరు చెప్పి దేశ ప్రజలను వెక్కిరించే ప్రయత్నం చేయడం పెద్ద నోట్ల రద్దు ఎపిసోడ్ లో కనిపిస్తోంది. బ్లాక్ మనీ నగదు రూపంలో ఉన్నది చాలా తక్కువ మొత్తం. స్థలాల రూపంలో, బంగారం రూపంలోనే ఉంది. బినామీల ముసుగులో ఉంది. వీటిపై చర్యలు తీసుకోలేదు. భారీ సంఖ్యలో 100 నోట్లను ముద్రించి ఆ తర్వాత పెద్ద నోట్లు రద్దు చేయాలన్న విచక్షణను ప్రదర్శించలేదు. ఇవేమీ చేయకుండా మీ చావు మీరు చావండి అన్న పెద్దలు బానే ఉన్నారు. అవస్థలు పడుతూ ప్రశ్నిస్తున్న వారికి మాత్రం దేశద్రోహం ముద్ర పడుతోంది. ఇండియాలో ఉన్న 130 కోట్ల ప్రజలు నేను అనుకోవడం ఏంటంటే అందరూ దేశభక్తులే. అన్లెస్ ప్రూవ్డ్ అదర్వైజ్ ఎవరైనా ఐఎస్ఐలో పట్టుకుని జైల్లో పెట్టేవాళ్ళు తప్పితే మిగతా వాళ్ళని దేశభక్తులే. కానీ ఏంటంటే మీతో ఎవరైతే ఒప్పుకోరో మీ విధానానికి, మీతో ఎవరైనా విధానాన్ని వ్యతిరేకిస్తారో, దాన్ని విమర్శిస్తారో వాళ్ళందరినీ మీరు ఏంటంటే యాంటీ నేషనల్ అంటున్నారు. మన దేశంలోని ఈ బీజేపీని కొంతసేపు మనం పక్కన పెడితే మన దేశంలో ఏంటంటే ప్రతి ఏడాది మేజర్ ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుంటాయి. సో ఏంటంటే వాళ్ళు పార్ట్ ఎప్పుడు బాయిలింగ్ గా ఉండాలన్నమాట. ఎప్పుడు వేడి సృష్టిస్తుంటారు. ఎందుకంటే దీనివల్ల పొలిటికల్ డివిడెండ్ వస్తుంది అనేది ఆశించి వాళ్ళు చేస్తున్నారు. భారతదేశంలో భిన్న మతాలున్నాయి, విభిన్న సంస్కృతులు ఉన్నాయి, వందల భాషలున్నాయి. ప్రపంచంలో మరే దేశంలో కూడా ఇన్ని భిన్న మనస్తత్వాలు ఉన్న ప్రజలు కలిసిమెలిసి ఉండడం అసాధ్యం, జరగని పని. మరి భారత్లోనే ఎందుకు ఇది సాధ్యమైంది? ఎందుకంటే దేశ ప్రజలకు దేశం మీద ఉన్న గౌరవం, దేశం మీద ఉన్న ప్రేమ, దేశం మీద ఉన్న బాధ్యత. ఇన్ని నిజాలను పక్కన పెట్టి తమ అసమర్థ నిర్ణయాల్ని దాచేసి ప్రజల కష్టాలను కప్పెట్టి ప్రశ్నించేవాళ్లను దేశద్రోహులనడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.